మలైజా గారు చెప్పిన దానికి ఇప్పుడు మీరు ఏకీభవిస్తున్నారా? దానికి 100% ఆ. 100% ఏకీభవిస్తున్నాను. కలెక్షన్స్ గురించి మేము ఎందుకు బాధపడట్లేదంటే అండి, మంచి యాక్టర్ అని చెప్పాను కానీ పెద్ద యాక్టర్ అని చెప్పలేదు నేను ఇప్పటివరకు. పెద్ద పెద్ద యాక్టర్లకే కలెక్షన్స్ అనేది ఈ రోజుల్లో కరెక్ట్. చాలా కష్టతరంగా దొరుకుతుంది. ఎందుకంటే ఓటీటీలో వచ్చిన తర్వాత సినిమా బాగా రివ్యూస్, పెయిడ్ రివ్యూస్ ఇవన్నీ వచ్చిన తర్వాత కానీ జనాలు రావట్లే. వాళ్ళకి తెలియదు ఏది ఒరిజినల్ రివ్యూ, ఏది పెయిడ్ రివ్యూ అనేది. మేమేంటి జెన్యూన్ గా వెళ్ళిపోయాము. మమ్మల్ని ఇప్పటి వరకు ఏది ఇచ్చినా కూడా అందరూ వాళ్ళు వాళ్ళ గుండెల నుంచి వచ్చిన ఫీలింగ్ తో చెప్పిన రివ్యూస్ కానీ రాసిన న్యూస్ కానీ ఇప్పటి వరకు మనం చాలా జెన్యూన్ గా వెళ్ళిపోయాం జనాల్లోకి. ఎందుకు వెళ్ళామంటే అండి, మేమేంటో మాకు తెలియాలి. ఫస్ట్ ఆఫ్ ఆల్ వీ డోంట్ వాంట్ టు చీట్ అవర్ సెల్ఫ్. ఫస్ట్ మమ్మల్ని మేము చీట్ చేయాలనుకోలేదు, చీట్ చేసుకోవాలనుకోలేదు. సో హ్యాపీ, ఎందుకంటే చూసిన ప్రతి ఒక్కరు బాగుందన్నారు. ఒరిజినల్ గా వాళ్ళంతా వాళ్ళు రాసిన అన్ని బాగున్నాయి అన్నారు. డబ్బులు రావట్లేదు అంటే ఇప్పుడు పండగలు ఉన్నాయి, ఒకటి రేపు అంటే సండే నుంచి హాలిడేస్ ఉన్నాయి కాలేజ్ వాళ్ళందరికీ. మేము వెళ్ళిన కాలేజెస్ వాళ్ళందరూ దే ఆర్ సెండింగ్ మెసేజ్, సార్ మాకు రేపు నుంచి హాలిడే, సండే చూస్తామని. సో ఇంకా నేను కలెక్షన్స్ గురించి ఫీల్ అవ్వదు, ఎందుకంటే సండే నుంచి నేను లెక్కేసుకుందాం అనుకున్నాను. సో ఇప్పటి వరకు వచ్చిన దాంట్లో ఫస్ట్ మార్నింగ్ షోస్ అన్ని చాలా అద్భుతంగా వెళ్ళాయి. మ్యాట్రీస్ పర్వాలేదు, ఫస్ట్ షో సెకండ్ షో వచ్చి తగ్గాయి. మళ్ళీ ఈ రోజు మార్నింగ్ షో, నిన్న ఫస్ట్ షో సెకండ్ షో జీరో ఉన్న దగ్గర కూడా ఈ రోజు మాకు కనీసం 40 మంది 20 మంది వచ్చారు. వీఆర్ వెరీ హ్యాపీ టుడే. అందుకనే మేము ఇంత హ్యాపీగా ఉన్నాము. సో రేపటికి ఫుల్ గా పెరుగుతుందన్న నమ్మకం ఉంది. బట్ ఇప్పటి వరకు 1,00,000 మంది చూసుంటారేమో సినిమా ఇన్ని కోట్లలో. సో ఆ 1,00,000 మంది చూసి 1,00,000 మంది బాగుందన్నారు. మా అబ్బాయి యాక్టింగ్ కానీ సినిమా కానీ. వీఆర్ వెరీ హ్యాపీ ఫర్ దాట్. అంటే మీరు అనుకున్న టార్గెట్ ఇప్పుడు ఏదైతే ఒక యాటిట్యూడ్ స్టార్ ఇలా ఇలా అని వచ్చిన ట్రోలర్స్ కి ఇప్పుడిప్పుడే పాజిటివ్ గా మారుతున్న దానికి మధ్యలో మీ మానసిక స్థితి ఎలా ఉంది? ఈ సినిమా తర్వాత, ఈ సినిమా రిలీజ్ తర్వాత మీకు వచ్చిన బెస్ట్ కాంప్లిమెంట్ ఏంటి? కాంప్లిమెంటా? బెస్ట్ కాంప్లిమెంట్ ఏంటంటే నాకు నా చెవిలో ఇప్పటి వరకు అసలు ఒక నెగిటివ్ కూడా పడలేదు. అసలు ఏంటంటే బాబు, మీ వాడు ఫస్ట్ సినిమా అని అబద్ధం చెప్పారా అని చెప్పి అన్నారు. అది బెస్ట్ కాంప్లిమెంట్ అండి. మీరు అబద్ధం చెప్పారు, మీ వాడు ఫస్ట్ ఫిల్మ్ అని. డెఫినెట్గా ఒక 5-6 సినిమాలు చేసి ఉన్నాడు అంటారు. అదే బెస్ట్ కాంప్లిమెంట్ గా ఫీల్ అయ్యారు. అంటే ఒక 5-6 సినిమాల తర్వాత ఒక హీరో ఎలా చేస్తాడో అలా చేశాడని అనడం ఐఎమ్ వెరీ హ్యాపీ. అంత బాగా చేశాడంటే థ్యాంక్ యూ సో మచ్. మలైజా గారు చెప్పిన దానికి ఇప్పుడు మీరు ఏకీభవిస్తున్నారా? దానికి 100% ఏకీభవిస్తున్నాను. కలెక్షన్స్ గురించి మేము ఎందుకు బాధపడట్లేదంటే అండి, మంచి యాక్టర్ అని చెప్పాను కానీ పెద్ద యాక్టర్ అని చెప్పలేదు నేను ఇప్పటి వరకు. పెద్ద పెద్ద యాక్టర్లకే కలెక్షన్స్ అనేది ఈ రోజుల్లో కరెక్ట్ చాలా కష్టతరంగా దొరుకుతుంది. ఎందుకంటే ఓటీటీలో వచ్చిన తర్వాత సినిమా బాగా రివ్యూస్, పెయిడ్ రివ్యూస్ ఇవన్నీ వచ్చిన తర్వాత కానీ జనాలు రావట్లే. వాళ్ళకి తెలియదు ఏది ఒరిజినల్ రివ్యూ, ఏది పెయిడ్ రివ్యూ అనేది. మేమేంటి జెన్యూన్ గా వెళ్ళిపోయాము. మమ్మల్ని ఇప్పటి వరకు ఏది ఇచ్చినా కూడా అందరూ వాళ్ళు వాళ్ళ గుండెల నుంచి వచ్చిన ఫీలింగ్ తో చెప్పిన రివ్యూస్ కానీ రాసిన న్యూస్ కానీ ఇప్పటి వరకు మనం చాలా జెన్యూన్ గా వెళ్ళిపోయాం జనాల్లోకి. ఎందుకు వెళ్ళామంటే అండి, మేమేంటో మాకు తెలియాలి. ఫస్ట్ ఆఫ్ ఆల్ వీ డోంట్ వాంట్ టు చీట్ అవర్ సెల్ఫ్. ఫస్ట్ మమ్మల్ని మేము చీట్ చేయాలనుకోలేదు, చీట్ చేసుకోవాలనుకోలేదు. సో హ్యాపీ, ఎందుకంటే చూసిన ప్రతి ఒక్కరు బాగుందన్నారు. ఒరిజినల్ గా వాళ్ళంతా వాళ్ళు రాసిన అన్ని బాగున్నాయి అన్నారు. డబ్బులు రావట్లేదు అంటే ఇప్పుడు పండగలు ఉన్నాయి, ఒకటి రేపు అంటే సండే నుంచి హాలిడేస్ ఉన్నాయి కాలేజ్ వాళ్ళందరికీ. మేము వెళ్ళిన కాలేజెస్ వాళ్ళందరూ దే ఆర్ సెండింగ్ మెసేజ్, సార్ మాకు రేపు నుంచి హాలిడే, సండే చూస్తామని. సో ఇంకా నేను కలెక్షన్స్ గురించి ఫీల్ అవ్వదు, ఎందుకంటే సండే నుంచి నేను లెక్కేసుకుందాం అనుకున్నాను. సో ఇప్పటి వరకు వచ్చిన దాంట్లో ఫస్ట్ మార్నింగ్ షోస్ అన్ని చాలా అద్భుతంగా వెళ్ళాయి. మ్యాట్రీస్ పర్వాలేదు, ఫస్ట్ షో సెకండ్ షో వచ్చి తగ్గాయి. మళ్ళీ ఈ రోజు మార్నింగ్ షో, నిన్న ఫస్ట్ షో సెకండ్ షో జీరో ఉన్న దగ్గర కూడా ఈ రోజు మాకు కనీసం 40 మంది 20 మంది వచ్చారు. వీఆర్ వెరీ హ్యాపీ టుడే. అందుకనే మేము ఇంత హ్యాపీగా ఉన్నాము. సో రేపటికి ఫుల్ గా పెరుగుతుందన్న నమ్మకం ఉంది. బట్ ఇప్పటి వరకు 1,00,000 మంది చూసుంటారేమో సినిమా ఇన్ని కోట్లలో. సో ఆ 1,00,000 మంది చూసి 1,00,000 మంది బాగుందన్నారు. మా అబ్బాయి యాక్టింగ్ కానీ సినిమా కానీ. వీఆర్ వెరీ హ్యాపీ ఫర్ దాట్. అంటే మీరు అనుకున్న టార్గెట్ ఇప్పుడు ఏదైతే ఒక యాటిట్యూడ్ స్టార్ ఇలా ఇలా అని వచ్చిన ట్రోలర్స్ కి ఇప్పుడిప్పుడే పాజిటివ్ గా మారుతున్న దానికి మధ్యలో మీ మానసిక స్థితి ఎలా ఉంది? ఈ సినిమా తర్వాత, ఈ సినిమా రిలీజ్ తర్వాత మీకు వచ్చిన బెస్ట్ కాంప్లిమెంట్ ఏంటి? కాంప్లిమెంటా? బెస్ట్ కాంప్లిమెంట్ ఏంటంటే నాకు నా చెవిలో ఇప్పటి వరకు అసలు ఒక నెగిటివ్ కూడా పడలేదు. అసలు ఏంటంటే బాబు, మీ వాడు ఫస్ట్ సినిమా అని అబద్ధం చెప్పారా అని చెప్పి అన్నారు. అది బెస్ట్ కాంప్లిమెంట్ అండి. మీరు అబద్ధం చెప్పారు, మీ వాడు ఫస్ట్ ఫిల్మ్ అని. డెఫినెట్గా ఒక 5-6 సినిమాలు చేసి ఉన్నాడు అంటారు. అదే బెస్ట్ కాంప్లిమెంట్ గా ఫీల్ అయ్యారు. అంటే ఒక 5-6 సినిమాల తర్వాత ఒక హీరో ఎలా చేస్తాడో అలా చేశాడని అనడం ఐఎమ్ వెరీ హ్యాపీ. అంత బాగా చేశాడంటే థ్యాంక్ యూ సో మచ్. నిన్న శ్రీకాంత్ గారు మైక్ తీసుకోవడమే
డార్లింగ్ కంగ్రాచులేషన్స్ మీ వాడు సినిమా బాగుందన్నారు అని ఆయన నోటితో చెప్పేశాడు. అంటే ఆయన దాకా వెళ్ళింది సినిమా బాగుందనే టాక్. సో అది కాన్ఫిడెన్స్. రెండో విషయం, ఒక విషయం చెప్పాలండి, కొంతమంది జెన్యున్ గా చెప్తుంటారు, కొంతమంది అక్కడ థియేటర్స్ దగ్గర ప్రసాద్ ల్యాబ్ దగ్గర కొంతమంది పెయిడ్ అడుగుతారు. అలా అడిగే వాళ్ళు ఒక 15 మెంబర్స్ నైట్ రిలీజ్ బిఫోర్ నైట్ నా దగ్గరికి వచ్చారు. సార్ ఒక 15,000 ఇవ్వండి, టికెట్స్ ఇవ్వండి, మేము పాజిటివ్ గా చెప్తాం టాక్ అని అడిగారు. అడిగితే అవునా సరే నాకు తెలియదు ఇవన్నీ, నేను ఒకసారి ప్రభాకర్ని కనుక్కుంటానని. ప్రభాకర్ ఇలా అంటున్నారంటే, డార్లింగ్ వద్దు డార్లింగ్, నేను డబ్బులు కావాలంటే తర్వాత ఎప్పుడో ఇస్తాను వాళ్ళకి, కానీ డబ్బులు ఇచ్చి మనం బాగుందని అనిపించుకోవద్దు డార్లింగ్, అస్సలు వద్దు, మనకి ఏది చెప్తే అదే చెప్పని అన్నాడు. థియేటర్ దగ్గర చాలా మంది పాజిటివ్ గా చెప్పి మైక్ తీసుకొని వాళ్ళు ఒక కేక్ కూడా తీసుకొని హీరోతో కట్ చేయించారండి. వాళ్ళందరికీ సెల్యూట్ చేస్తాను. ఎందుకంటే వాళ్ళకి ఎంత డబ్బు వస్తుందో తెలియదు, పాపం వాళ్ళు ఎంత సంపాదించుకుంటారో తెలియదు. వాళ్ళు థియేటర్ దగ్గరికి వచ్చి ఆ అబ్బాయి గురించి చెప్పి వాళ్ళు కేక్ కట్ చేయించారు. వాళ్ళందరికీ నేను సెల్యూట్ చేస్తున్నాను. థ్యాంక్ యూ సో మచ్. రావుదర్ గారు, మీ వెంకట్ ఇంటికి వెళ్ళి సినిమా నేను చూశాను, చాలా బాగుంది. కాకపోతే ఏంటంటే సినిమా మన ఇప్పుడు రివ్యూస్ గురించి నేను చెప్పారు కదా, పెయిడ్ రివ్యూస్ ఇవ్వాలనుకున్నాను. రివ్యూస్ బాగున్నాయి అంటే కలెక్షన్స్ రావని అర్థం. మీకు ఒకటి గుర్తుంచుకోండి, అంటే నచ్చింది, కాకపోతే కలెక్షన్స్ రావు. మిమ్మల్ని తిడుతూ రాస్తారు చూసారా, వాటి కలెక్షన్స్ వస్తాయి. ఫర్ ఎగ్జాంపుల్ మీరు యానిమల్ దేశవ్యాప్తంగా తిట్టారు, ఎందుకు వచ్చాయి కలెక్షన్ బీభత్సంగా వచ్చాయి. ఏ సినిమా అంతే, నెగిటివ్ తిడితే మీకు కలెక్షన్ పెరిగినట్టే, పాజిటివ్ ఉందంటే మీకు కలెక్షన్ రావు. నెక్స్ట్ మాత్రం మిమ్మల్ని ఈ లెక్కన మేము బాగలేదనే సినిమా తీయాలి నెక్స్ట్. అసలు బాగలేదని అలా కాదు స్టోరీ అంటే కాదు సార్. ఈ రివ్యూస్ అనేవి వాళ్ళ వాళ్ళ అభిప్రాయాలు సార్. అది ఒక 20% పీపుల్ నేను పట్టించుకుంటారని అనుకుంటున్నాను, నాట్ ఆల్ ద ఆడియన్స్. ఇప్పుడు నేను ఈ సినిమా కుదరని వాళ్ళని ఎక్కువ చూస్తున్నాను. చూడొద్దు అని కాదు, వాళ్ళకి కుదరలేదు కొంతమందికి. చాలా మంది మహిళలు నన్ను ఆదరించే వాళ్ళు భవానీ మాల్లో ఉన్నారు, దుర్గమ్మ పూజల్లో ఉన్నారు, వాళ్ళు సినిమాకి వెళ్లే ఇదిలో లేరు. నేను సెలవుల్లో బాగా వస్తారనుకున్నాను, కానీ మహిళలందరూ కూడా పూజల్లో ఉన్నారు. ఇప్పుడు డెఫినెట్ గా వాళ్ళకు 2-3 days లో వాళ్ళ పూజలు అయిపోయిన తర్వాత సినిమా చూస్తారని అనుకుంటున్నాను. చమరాజ్ యాటిట్యూడ్ అనేది చూపించే సినిమాలో, అంటే మీకు సోషల్ మీడియా అంత ఫ్యాన్ ఫాలోయింగ్ ఉంది, కానీ ఎందుకు వాళ్ళందరూ థియేటర్కి రాలేదంటే ఏం చెప్తావు అసలుకి? ఇంకా టైం ఉంది కదా సార్, వస్తారనుకుంటున్నా. లేకపోతే కూడా నెక్స్ట్ కంపల్సరీ వచ్చేటట్టుగా ఉండగలిగే సినిమా నెక్స్ట్ అలా అలా వస్తా. ఈ స్టోరీ చూస్తుంటే అంటే నీ ఏజ్ క్యారెక్టర్ అంటే ఆ మైండ్ సెట్ తో ఉన్న వాళ్ళకి కరెక్ట్ సూట్ అవుతుంది. అంటే నీ లైఫ్ లో జరిగిందా, లేక రియల్ గా ఎవరికైనా జరిగిందా, లేకపోతే నాన్న మ్యారేజ్ బిఫోర్? లేదు సార్, ఈ స్టోరీలో ఉన్న క్యారెక్టర్ కి నాకు అసలు ఏం సంబంధం లేదు. ఎందుకంటే వాడు అసలు మాట మీద నిల్చోడు, నిజాయితీగా ఉన్నాడు, అబద్ధాలు ఆడతాడు, ఇష్టం వచ్చినట్టు ఉంటాడు. నేను అలా ఉన్నాను, నేను మాట అంటే మాటే. ఈ సినిమా కానీ మేము అనుకున్నట్టుగా వచ్చేసింది సార్. అంటే మేము ఏదైతే దేనికోసమే తీసామో సినిమా, అదే వి సక్సీడెడ్ ఎట్ దట్. లైక్ హీ కెన్ డూ ఎనీథింగ్ అనేది హీరో మెటీరియల్ అని, లేకపోతే ఫస్ట్ సినిమాలో లేదని అనడం కానీ, మీరు కూడా సినిమా చూసి మీకు నచ్చిందని చెప్పడం కానీ, సో అక్కడ వి సక్సీడెడ్. దట్ ఫర్ దట్ ఐఎమ్ వెరీ హ్యాపీ. నిన్న మీరు సండే థియేటర్ అక్కడ వెళ్ళారు కదా, అటు సైడ్ పబ్లిక్ చూస్తుంటే కొంతమంది ఏమిటి అంటే దేవరా కంటే బాగుంది, దేవరాన్ని తిడుతున్నారు. ఎందుకని అంటే ఇది ఎన్టీఆర్ ఫ్యాన్స్ అట్టే అవకాశం ఉంటుంది కదా, అవునా అది ఏంటి ఇది అనేసి? ఎన్టీఆర్ ఫ్యాన్స్ అయితే నేనేం చేయలేను, ఎందుకంటే నేనే ఒక ఎన్టీఆర్ ఫ్యాన్. నాకు ఆయన డాన్స్ చాలా ఇష్టం. ఆ వీడియో బాగా ట్రెండ్ అవుతుంది, చూసారా మీరు? లేదు సార్, అంటే చూడకపోయినా కానీ నేను అక్కడే ఉన్నా కదా, నాకు తెలుసు వాళ్ళు ఏమేమన్నారో. ఏమన్నా అంటే అదే ఫస్ట్ సినిమాకి ఏ హీరో ఇలా చేయలేదు అవి ఇవి అని అన్నారు. కొంచెం పక్కన నిల్చోడానికి కూడా టెన్షన్ ఉండింది నాకు, వాళ్ళు అలా అరుస్తుంటే అలా అంటుంటే. కానీ వాళ్ళకి అనిపించేది వాళ్ళు చెప్తున్నారు, నేనేమంటా దానికి. అంతే, జై బాలయ్య. జై బాలయ్య కాదు, అక్కడ ఎన్టీఆర్ ని తిట్టేశారు. అంటే ఫ్యాన్స్ దేవరాని చేశారు. లైఫ్ లో ఏం జరిగినా జై బాలయ్య అని కూడా ముందుకు వెళ్ళిపోవడం. అంతేనా? సి వెంకట్ గారు, అది అతని అభిప్రాయం, కానీ నేనేం దాన్ని ఏకీభవించట్లేదండి. మేమైతే మేము కూడా దేవరా కంటే మా సినిమా బాగుందని మేము చెప్పట్లేదు. డెఫినెట్ గా అసలు పోలిక కూడా లేదు. అది ఏంటి సార్, అది మనం ఎక్కడ సార్? అలా కాదు, బడ్జెట్ అనే కాదు, హీరో స్టార్డమ్ అది మనందరం, అది వేరు సార్. అది సార్ మీరు ఎక్కడ పోలిక పెడుతున్నారు చెప్పనా? తిరుపతి గుడికి మన ఇంటి ముందున్న రోడ్డు మీద ఉన్న గుడికి అంటే 2 గుళ్ళే, 2 దండం పెట్టుకుంటారు, రెండింటికి సేమ్ పవర్ ఉంటది, కానీ పోలిక ఉండదు సార్.
మీరు అలా పోలికి పెట్టకూడదు. తిరుపతి నేను గుడి పెట్టలేదు. అనేది- నిన్న తిరుపతి గుడి అనేది మీరు పబ్లిక్ టికెట్ టాక్ పే లోనే- చేసి సార్ టికెట్ పే చేసి లైన్ లో నిలబడి మీరు దర్శనం చేసుకోవాలా. మన ఇంటి దగ్గర గుడికి బండి ఆపేసి దండం పెట్టుకుని వెళ్ళిపోతే చాలు. మా సినిమాకి దానికి అంత పోలిక ఉంది. ఓకే 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 ఆయన ఎంజాయ్ చేసేసారు, ఫుల్ఫిల్ అయిపోయినాయి. అంటే అసలు మన టాపిక్ అటు వెళ్ళొద్దు, అసలు టచ్ చేయకూడదు. ఎందుకంటే అది మనకు సంబంధం లేదు. ఎవరో ఒక వ్యక్తి అని ఉంటాడు, అతని అభిప్రాయం అది. కానీ ఇప్పుడు ఆ వీడియోని బాగా ట్రెండ్ అవుతుంది. వచ్చింది, నేను చూసా ఆ వీడియో. ఒక అబ్బాయి చెప్పాడు అలాగా, అంటే చాలా బాగుందండి, హీరో బాగా చేశాడండి, దేవరా కంటే బాగుందండి అన్నాడు. బట్ ఆయన ఏం నచ్చిందో మా సినిమాలో దేవరాలో లేనిది, ఏదో వాళ్ళ వయసుకి నచ్చిందేమో నచ్చింది, మా దేవరాలో లేదు కదా. అంటే మన సినిమాలో ఉంది, అందులో ఏమో లేదేమో. అదే. అంటే ఇందులో మీరు అందరు హీరోలు వాడారు, బాలకృష్ణ గారిది లేకపోతే ఇటు పవన్ గారి కానీ, మాకు అందరూ ఇష్టం, చూస్తేనేమో బన్నీ గారిని. అందరు ఇష్టం సార్ మాకు. మేము పెరిగిందే ఈ వాతావరణంలో, మా సినిమా ప్రపంచం సార్ మాది. ఇక్కడే బతుకుతాం, ఇక్కడే ఉంటాం, ఇక్కడే చేస్తాం, ఇవే వాడుకుంటాం మేము. మాకు వేరే ఏం లేవు. వీ డోంట్ వాంట్ టు టచ్ పాలిటిక్స్. ఇంకోటి డాన్స్ పరంగా చూస్తే బాగా ఎరగదీసేసాడు. అంటే దీని కొరియోగ్రాఫర్ ఎవరెవరు చేశారు? జానీ మాస్టర్ అన్నారు కదా మీరు, మీ ఎవరెవరు చేశారు? జానీ మాస్టర్ గారు లేరు, శేఖర్ మాస్టర్ గారు చేశారు ఒక సాంగ్, బాగా చేశారు. అండ్ రైల్వే స్టేషన్ సాంగ్ వచ్చి బాబా భాస్కర్, స్వర్ణ మేడం చేసి రొమాంటిక్ సాంగ్ చేశారు. సాగర్ మాస్టర్ అని ఇష్టక దుమ్ దుమ్ అనే సాంగ్ చేశారు. ఇంకొక సాంగ్ జాషువా మాస్టర్ అని ఫైట్ మాస్టర్ చేశాడు, అంటే ఫైట్ లో వస్తుంది ఆ సాంగ్. కాదు, అంటే డబ్బుల కోసం ఆంటీని పెళ్లి చేసుకుంటారా? డబ్బుల కోసం ఆంటీని పెళ్లి చేసుకుంటారా? లాస్ట్ అది మీరు చంద్రాసన్ అడుగుతున్నారా లేదా రామనగర్ బన్నీని అడుగుతున్నారా? రామనగర్ బన్నీనే అడుగుతున్నాను. వాడు డబ్బుల కోసం అప్పుడు అవసరానికి ఏమైనా చేస్తాడు రామనగర్ బన్నీ గారు, అందుకే చెప్పాడు ఆ క్యారెక్టర్ కి నా క్యారెక్టర్ సంబంధం లేదండి. ఓకే. ప్రభాకర్ గారు సార్ సార్ యాక్చువల్ గా స్టార్ట్ చేసినప్పుడు కొన్ని ట్రోలింగ్స్ ఇవి జరుగుతూ వచ్చాయి. దానికి మీరు ఆన్సర్, మీరు ఎప్పుడు కూడా పాజిటివ్ గానే ఎవరికి రెస్పాండ్ అవ్వకుండా మీ పని మీరు చేసుకుంటూ ఇప్పుడు ఆ సక్సెస్ ఏదైతే వచ్చిందో వాళ్ళకి ఏమన్నా ఆన్సర్ చెప్పాలనుకుంటున్నారు? వాళ్ళకి ఆన్సర్ దొరికిపోయినట్టు అందరు సైలెంట్ గా ఉన్నారు కదా, అది చెప్పట్లేదు కదా. సో మేబీ అంటే వాళ్ళు కూడా చూడక ముందు చేశారు, చూసిన తర్వాత ఏమనంటే అప్పుడు ఆన్సర్ చెప్తా. ఏం చెప్పలేదు ఇంకా చూసిన తర్వాత. ఎవ్రీబడి ఈస్ హ్యాపీ ఇప్పటి వరకు. అంటే కొన్ని కమెంట్స్ మనకి చాలా సంతోషాన్ని ఇచ్చాయి. సారీ బాస్, మీ గురించి తెలియక అప్పుడు అలా మాట్లాడేసాం, యువర్ డూయింగ్ వెరీ గుడ్ అని పెట్టారు కదా, దట్ ఈస్ హ్యాపీ. విస్మయ్ గారు,